రెడీ చేస్తామండి పెళ్లి కొడుకుని. ఇంకా స్టేజ్ మీద అయితే పెళ్లి కూతురు చెల్లి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వీక్షణ బ్లాగ్స్ అండి. సో ఇంకా పెళ్లి రోజు అయితే వచ్చేసింది. ఇప్పుడు ముందు రోజు అండి మా ఇంటి దగ్గరకు వచ్చేసి శారీస్ నేను ఏమేమి పట్టుకుంటాను ఏంటనేది కూడా బ్యాగ్ లో పెట్టేస్తాను అన్ని కూడా. ఇప్పుడు దాకా చిందరవందరంగా ఉండేది. సో ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ముందు రోజు నైట్ ఇంకా వెళ్ళిపోతున్నాం, అంటే వస్తూ వెళ్తున్నాను. ఈరోజు ఇంకా రేపు అన్ని కూడా అక్కడే కదా అనేసి ఇందులో అయితే పెట్టేస్తారు. ఒక్క రోజుకేనండి ఇవన్నీ, ఈ బట్టలన్నీ ఒక్క రోజుకేని వాళ్ళ ఇంటికైతే వెళ్తాయి. ఓకేనా? అండ్ తర్వాత ఇవన్నీ జ్యువెలరీస్ అనమాట. జ్యువెలరీ, బ్యాంగిల్స్ అన్నీ ఇంకా మ్యాచింగ్ కోసము. సో ఇవన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాను. ఇంకా మార్నింగ్ చెల్లె వాళ్ళ ఇంటి దగ్గర అయితే ద్వారబంధాలకైతే బొట్లు అయితే పెడుతున్నాము. ఉన్నాయండి బోండాలు అనమాట, ఇడ్లీలు. అలానే ఇంకేమండి బోండాలు అవుతున్నాయి, ఇంకా ఇడ్లీలు, ఇంకా గారెలు కదండి. సో అన్నీ కూడా ఇంకా టిఫిన్లు అయితే రెడీ అవుతున్నాయి. ఇంకా చూడండి పొయ్యిలన్నీ ఇంకా అయిపోయాయి ఆల్మోస్ట్. ఇంకా ఉప్మా అన్నీ కూడా ఓకే. చూసారా ఎన్ని వెరైటీస్. ఇదంతా కూడా మార్నింగ్ ఫుడ్. తర్వాత ఇది మధ్యాహ్నం కదా, ఇవన్నీ ఉదయానికేనా? అదే మధ్యాహ్నం కోసం ఇవన్నీ ఇంకా అవుతుంది. బఠానీ కర్రీ అండి ఇక్కడ ఇదంతా కూడా. అండ్ ఇది వచ్చేసి ఉప్మా, సేమియా ఉప్మా, మసాలా ఉప్మా. ఎంతమంది కండి సరిపోయేలాగా? 400 మందికి అండి టిఫిన్ ఇప్పుడు చేస్తున్నారు. మీరు అందరు కలిసి చేశారు. ఎక్కడ మీరు వంటలు? అవునా? సో నర్సంపేట అంటండి. ఇక్కడ వచ్చేసి పప్పు ఇది. సో ఇదన్నమాట. ఓకే. ఇంకా ఇవన్నీ కటింగ్లు అయితే అవుతున్నాయి ఇక్కడ. చూసారా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా చేసేస్తారు. ఇదంతా కూడా తెల్లవారు కోసమే. ఇంకా మధ్యాహ్నం కూడా అదే అక్కడైతే ఆనియన్స్, బంగాళదుంపలు అన్నీ కటింగ్ అవుతుంది అనమాట. ఇక్కడండి వీటిని అంటే పెద్ద పొడి పెట్టేసి ఓకే. ఇప్పుడు మార్నింగ్ అనమాట, ఇప్పుడు 7 అవుతుంది. ఇదంతా కూడా ఇంకా చేస్తున్నారు డెకరేషన్ అంతా కూడా. తర్వాత మీరు చూడవచ్చు. ఇప్పుడు లుక్ అయితే చూడండి. ఇదంతా చూడండి. ఇదిగోండి న్యాచురల్ ఫ్లవర్స్ అండి, ఎక్కడ ఆర్టిఫిషియల్ కాదు, ఇవి ఫ్రెష్ అన్నమాట. విజయనగరం నుంచి వచ్చారు డెకరేషన్ కోసము. ఇంకా చూసారు కదా బ్యాక్ సైడ్ ఇక్కడ స్టేజ్ అనమాట. మధ్యాహ్నం కూర్చొని సో ఇంకా ఫైనల్ గా ఇప్పుడైతే మేము అమ్మవారి ఇప్పుడైతే భోజనం చేయడానికి అయితే వెళ్తున్నామండి. మార్నింగ్ టిఫిన్ రెడీ అయిపోయి ఇంక తర్వాత అక్కడ నుంచి ఇంకా అమ్మవారి గుడికి అయితే వెళ్తాము. ఓకేనా? ఫస్ట్ అది తింటాం, ఎందుకంటే టైం అయిపోద్ది కదా. సో ఇది తింటే పని అవుతుంది. ఇంకా ఇదే అమ్మవార్ల గుడికి వెళ్లే ముందైతే భోజనం చేసి వెళ్తున్నాము. వచ్చేసరికి 3 hours అయితే టైం పడుతుంది. శతమానం ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళైతే భోజనం చేయకూడదు. మార్నింగ్ టిఫిన్ వచ్చేసి మీకు చూపించాను కదండి ఆల్రెడీ. ఇడ్లీ, బోడా, వాండా, అలానే ఉప్మా కూడా. అసలు టిఫిన్ కూడా మిగలలేదు, అంత టేస్ట్ గా ఉన్నాయండి. మీరు ఏంటి చాలా సింపుల్ శారీస్ కట్టారక్క అనేసి అడుగుతున్నారు కదా. ఈ సమ్మర్ కి హెవీ శారీస్ అసలు క్యారీ చేయలేకపోతున్నాం. నిజానికి చెప్పాలంటే శారీస్ కట్టుకోవడమే రాదండి నాకు. అంటే పట్టు శారీస్ గురించి చెప్తున్నాను. చాలా సాఫ్ట్ గా ఉండాలి, హెవీ లుక్ వచ్చేలాగా సెలెక్ట్ చేసుకున్నాను ఈ సారీ. ఇప్పుడు చూపిస్తుంది మీకు పెళ్లి రోజు మార్నింగ్ టిఫిన్ అండి. ఓన్లీ చుట్టాల బంధువులకి కాదండి, చుట్టుపక్కల ఉన్న ఇళ్ళందరూ కూడా ఇంకా టిఫిన్ చెప్పారు. అంటే మొత్తం కూడా 400 మందికి టిఫిన్లు అండి. డెకరేషన్ చేసే వాళ్ళకి నైట్ అంతా కూడా నిద్రలేదు. తెలిసింది కదా డెకరేషన్ అంటే ఎంత పెద్ద పని ఉంటుందో. టిఫిన్ చేశాక అమ్మవారి గుళ్ళకి అయితే బయలుదేరాలండి. ఇక్కడ మా లియాన్స్ అయితే వాళ్ళ అమ్మమ్మ అయితే తినిపిస్తుంది. చుట్టుపక్కల ఎవరైనా మనుషులు ఉంటే మా లియాన్స్ అస్సలు తినడండి. చాలా అంటే చాలా అల్లరి చేస్తుంటాడు. ఇల్లు డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. ఇక్కడైతే గుళ్ళకి బయలుదేరుతున్నామండి. చుట్టాలు బంధువులతో ఇల్లంతా ఎలా మెరిసిపోతుందో చూడండి. పెళ్లికి ముందు 3 days నుంచి అస్సలు ఖాళీ లేదండి. ఇంటి ముందే పెళ్లి కాబట్టి టిఫిన్లు అయితే అక్కడ పెట్టేశారు. మళ్ళీ ఇంటికి వచ్చి తినే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం అయితే టిఫిన్ ఇంటికి తెచ్చేసాం. ఎంత టిఫిన్ చేసినా వెంటనే కథం అయిపోతున్నాయి. ఉర్రట పోయడానికి బిందెలకైతే బొట్లు పెట్టేశారు. 5 అమ్మవారి గుళ్ళకైతే వెళ్తారండి. చెప్పాను కదా కంకణాలు అయితే చెల్లె వాళ్ళు కట్టుకుంటున్నారు, అంటే కన్యాదానం తీసుకుంటున్నారు. అందుకే మా చెల్లెతే శతమానం పట్టుకోవట్లేదండి. చెల్లె వాళ్ళ తోటకోడలు ఉమ్మక్క ఉన్నారు కదా, తనైతే శతమానం పట్టుకుంటున్నారు.
శతమానం పొందులు అయితే ఇంకా షరాబ్ దగ్గర అయితే తీసుకుని వస్తారు. అంటే గుడిలో పూజ అయితే చేస్తారండి. షరాబ్ అంటే ఇంకా బంగారం షాప్ ఉంటారు కదా వాళ్ళండి. వాళ్ళ దగ్గర పుస్తులు బొందులు అయితే చేస్తారు. నేనైతే ఓన్లీ ఒక్క గుడికే వచ్చానండి. ఇప్పుడైతే పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ముగ్గురు పేరెంటాలు వెళ్ళాలంటే నన్ను కూడా వెళ్ళమన్నారు. పెళ్లి కూతుర్ని వాళ్ళ ఇంటి నుంచి పెళ్లి కొడుకు ఊరు వరకు అయితే తీసుకుని వెళ్తారు. టైం ప్రకారం వేరే దగ్గర అయితే ఉంచుతారండి. ఇంటి నుంచి బయలుదేరినప్పుడు అఖిల అయితే వాళ్ళ పెద్దమ్మ అలానే అమ్మ నాన్నకైతే కాలు మొక్కుతుంది. గోల్ దాటించేస్తే వెళ్ళిపోయాను. ఇక్కడ పెళ్లి కూతురికి అయితే వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర పెడుతున్నారు. వెంటనే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి అయితే తీసుకుని వెళ్ళరండి. టైం ప్రకారమే స్టేజ్ మీదకి అయితే తీసుకుని వస్తారు. వచ్చిన వెంటనే ఇంకా దిష్టి కూడా తీస్తారండి పెళ్లి కూతురికి. వచ్చిన వెంటనే షుగర్ నీళ్ళ తీస్తారండి. అందులో ఎలాంటి నిమ్మకాయ కానీ వేయకూడదు. ఇదంతా చూడడానికి చాలా డిఫరెంట్ గా ఉంది కదా. మా ఆయన ఇదిగోండి ఫ్రెండ్స్, తెల్లవారు నుంచి ఇప్పుడు కనిపించారు.
పని చేసి 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 అలిసిపోయారు. అలాగే ముందు చెప్పు, నువ్వు అంత గ్యాప్ ఇచ్చావంటే అల్లేటు అనుకోగలరు. అవునవునులే. చేయలేదు కాదు. ఒకసారి సైడ్ ఇస్తారా ప్లీజ్ మీరు? దొరికినప్పుడు ఛాన్స్ కదా ఫొటోస్ అని తీసుకోవాలి హస్బెండ్ తో. అసలే చాలా బిజీ అయిపోయారు మా వారు ఊరొచ్చాక. ఇంకా పెళ్లి డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. చూడండి అంతా ఎంట్రన్స్ అండి, ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ రావాలి. రాధాకృష్ణ చూడండి ఎంత చక్కగా ఉన్నారు. ఇంకా నేనైతే ఇంకా పెళ్లి కూతురు తీసుకుని వచ్చిన తర్వాత చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. మా పిల్లలు వచ్చారు అండ్ మా అమ్మ అంటే తోటకోడలు అని చెప్పాను కదా వీళ్ళిద్దరు. ఇక్కడ మా 3 అడుగుల బుల్లెట్ అంటే ఇక్కడ ఉంది. ఇన్వెస్ట్ లేదా 3 అడుగుల బుల్లెట్ ఇక్కడ ఉంది. మా పిన్ని వీళ్ళు ముగ్గురు చూడండి, తోటి కోడలు అండి వీళ్ళు ముగ్గురు. ఎప్పుడు కలేదు కదా, ఎప్పుడు ఏ దీంట్లో కలేదు అంతే. బాగున్నారా? ఇదిగోండి ఈడు మా తమ్ముడు, వాడు మా అన్నయ్య. చూపిరారా? ఇప్పుడే బండి తీయాడండి, కొంచెం బండి లేట్ అయిపోయింది అంటే ట్రైన్ బండి. చెల్లిని ఇప్పుడే తెచ్చాము, దాచాము నీకు కనబడకుండా, చూడకూడదు ఇప్పుడు నీకు సర్ప్రైజ్ ఉంది. రెడీ చేస్తామండి పెళ్లి కొడుకుని. ఇంకా స్టేజ్ మీద అయితే ఇంకా కూర్చుని పెడతాము. ఓకేనా? చాలా ఏడ్చింది అమ్మని పెడుతున్నందుకు. అరే అప్పకింతలా చేసినప్పుడు అలా అక్క కోసం చాలా ఏడ్చింది. నవ్య తీసాను రాయ్ 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 రాయ్. మేకప్ అవుతున్నామండి, ఇంక స్టార్ట్ అవుతున్నాయి మేకప్స్. ఎవరు? ఈమెన్ యాంకర్, ఇంకా యాంకర్ చేస్తుందండి నవ్య ఈ రోజు. చేస్తుంది. సో ఇదిగోండి ఇంకా ఇప్పుడు వచ్చారు, భోజనాలు అయితే చేస్తున్నారు. పెళ్లి కూతురు చెల్లె భోజనం అయితే చేస్తుంది. ఇక్కడ అందరి తిన మీద ఫోకస్ అండి. అందరు అనాలి పెళ్లి కూతురు చెల్లె ఎక్కడుంది, ఇక్కడ ఉంది. మరి ఇప్పుడు 10:30 అవుతుందండి. ఇంకా మధ్యాహ్నం భోజనం వచ్చేసి 2 గంటలు అవుతుంది అనమాట. ఇంకా రెడీ అవ్వాలా? ఇంతేనా? ఇంకా అవ్వాలి. మనమేనా లేకపోతే వస్తారా? మనమే. ఓకేనండి, న్యాచురల్ మేము రెడీ అవుతాము. ఇంక ఇంతేనండి, ఇక్కడ నుంచి అయితే రెడీ అవ్వాలి. మధ్యాహ్నం అయితే భోజనాలు ఉంటాయి. ఇప్పుడైతే పెళ్లి కొడుకి పెళ్లి కూతురికి అయితే కూర్చుని పెడతారండి. ఇక్కడ చుట్టాలు అందరూ కూడా ఇంకా భోజనాలు చేస్తున్నారు. నేను పెళ్లి కూతురికి తెచ్చే టైం కూడా మా చెల్లి వాళ్ళు ఇంకా గుడి నుంచి రాలేదు. ఎండలు అయితే మామూలుగా లేవండి. ఇవి ఇంకా రెడీ అయిపోయాకే లంచ్ చేసాము. ఇక్కడ రాజమండ్రి నుంచి మా తమ్ముడు కూడా వచ్చాడండి. మా తరపు నుంచి చుట్టాలండి వీళ్ళందరూ. ఇంకా పెళ్లి కూతురు వచ్చిన రోజే ఇంకా సారీ అయితే తెచ్చేస్తారు. ఈ సారీ అంతా కూడా తినడానికి కాదండి, మొత్తం ఊరంతా పంచడానికి. సారీ కూడా చాలా బాగా పెట్టారండి. ఒక్క వెరైటీ కాదండి, అరిసెలు, జంతికలు, బూందీ లడ్డు, చాలా కాజాలు, ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. ఇంకా వచ్చిన కోడలు తెచ్చిందని ఊరంతా పంచడానికి ఇవన్నీ. మీ సైడ్ కూడా ఇలాంటి సారీ ఉంటుందా? అయితే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ వీడియోలో నేను కట్టుకున్న సారీస్ అలానే డ్రెస్సెస్ అన్ని లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో పెడతానండి, చాలా బాగున్నాయి. రెడీ చేస్తున్నాం ఇక్కడ. అక్క టైం అయిపోతుంది, 11 అయింది ఇప్పుడు టైము. పెళ్లి కొడుకు ఎవరే చెప్పు, ఎవరు పెళ్లి కొడుకు? రెడీ అవ్వాలండి ఇప్పుడు. చూసారా